భారత్ జింబాబ్వే మధ్య గురువారం నుంచి ప్రారంభం కానున్న 3 టీ20 సిరీస్లపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ పర్యటనలో టీమిండియాను ఏకపక్ష విజేతగా ఎవరూ భావించకూడదని, గెలిచే అవకాశాలు ఇరు జట్లకు సమానంగా ఉన్నాయని జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా స్పష్టం చేశాడు. మ్యాచ్లకు ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారాయి. సొంత గడ్డపై భారత్తో తలపడడానికి మేము పరిపూర్ణంగా సిద్ధమయ్యామని జింబాబ్వే టీ20 సారథి సికిందర్ రజా ధీమా వ్యక్తం చేశాడు. స్టార్ స్పోర్ట్స్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనను తక్కువ అంచనా వేయడం ప్రత్యర్థికి మంచిది కాదని వ్యాఖ్యానించాడు. ఈ సిరీస్ రెండు జట్లకు ఎంతో కీలకమైందని, అభిమానులకు ఒక సరికొత్త క్రికెట్ మజా అందించడం ఖాయమని తెలిపాడు. ఈ పోరులో రెండు జట్లకు విజయ అవకాశాలు సమంగా ఉన్నాయి. మేము గత కొంతకాలంగా అత్యుత్తమ స్థిరత్వంతో పాటు నైపుణ్యమైన క్రికెట్ ఆడుతున్నాం. అందుకే ప్రతి మ్యాచ్ చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠంగా సాగుతోంది అని 136 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడిన అనుభవజ్ఞుడైన సికిందర్ రజా పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత జట్టు ట్రాన్స్లేషన్ దశలో ఉందని, అలాగే జింబాబ్వే జట్టులోనూ నూతన రక్తం పుట్టుకొస్తుందని సికిందర్ రజా గుర్తు చేశాడు. జట్టు నిర్మాణం మారుతున్న తరుణంలో ఏ జట్టు కూడా పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించలేదని ఆయన అభిప్రాయపడ్డాడు. టీమిండియా ప్రస్తుతం కొత్త ఆటగాళ్లతో పునర్నిర్మాణ ప్రక్రియలో ఉంది. మరోవైపు మా జట్టులోనూ కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సిరీస్ ఏకపక్షంగా సాగుతుందని నేనైతే అనుకోవడం లేదు. పోరాటం హోరాహోరీగా ఉంటుంది అని ఆయన విశ్లేషించాడు. ఇటీవల ముగిసిన ఐర్లాండ్ ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు ఆశించినంత స్థాయిలో రాణించలేకపోయింది. బెల్ఫాస్ట్లో ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో 0-2తో ఓటమి పాలైన భారత్ ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను 0-4తో చేజార్చుకుంది. అంతేకాకుండా శుభ్మన్ గిల్ సారథ్యంలోని వన్డే జట్టు కూడా 1-2తో సిరీస్ కోల్పోయింది. ఈ ఓటముల భారం నుంచి తేరుకోవడానికి భారత్కు ఈ సిరీస్ ఎంతో ముఖ్యం. మరోవైపు జింబాబ్వే ఇటీవల కాలంలో సంచలన విజయంతో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొలంబోతో వేదిక జరిగిన టీ20 ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో ఓడించి టోర్నీ నుంచే పంపించింది. అంతేకాకుండా శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి ఆసియా దిగ్గజాలపై కూడా ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ విజయాలు జింబాబ్వే ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని ఆకాశానికి ఎత్తుతాయి. యూకే పర్యటనలో కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఐర్లాండ్తో జరిగిన 2 టీ20 సిరీస్లలో విఫలమైంది. అలాగే ఇంగ్లాండ్తో జరిగిన 5 టీ20 సిరీస్లో 4 మ్యాచ్ల్లో ఓటమి పాలై 1 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో తన కెప్టెన్సీలో శ్రేయస్ అయ్యర్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. దీంతో రేపు 23వ తేదీ నుంచి జింబాబ్వే టూర్లో టీమిండియా 3 టీ20 సిరీస్లో తలపడుతుంది. ఇందులోనైనా శ్రేయస్ అయ్యర్ టీమిండియాను విజయాల బాట పట్టిస్తాడా లేదా అనేది వేచి చూడాలి. గురువారం హరారే వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ కోసం అంచనా ప్రకారం భారత తుది జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది. ఈ సిరీస్లో సంజు శాంసన్కు ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ సూర్యవంశీ ఓపెనర్గా బరిలోకి దిగుతున్నాడు. ఇంగ్లాండ్ టూర్లో డెబ్యూ చేసిన వైభవ్ సూర్యవంశీ 3 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్ల్లోనూ నిరాశపరిచాడు. దీంతో జింబాబ్వే టూర్లోనైనా తన నుంచి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్. అంతేకాదు ఇక్కడ నుంచి అయినా తన విధ్వంసకర ఇన్నింగ్స్కు పునాది వేయాలని టీం మేనేజ్మెంట్ కూడా భావిస్తోంది. ఇంగ్లాండ్ టూర్లో ఆశించినంత స్థాయిలో ఆరంభాన్ని అందుకోలేకపోయిన వైభవ్ సూర్యవంశీ ఈ జింబాబ్వే పిచ్లపై తన బ్యాటింగ్తో చెలరేగి చెరగని ముద్ర వేస్తాడో లేదో చూడాలి. ఇక ఇంగ్లాండ్ పర్యటనలో జట్టుకు దూరమైన విధ్వంసకర ఫినిషర్ రింకు సింగ్ కూడా మళ్లీ తుది జట్టులోకి రావడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇన్నింగ్స్ ముగించడంలో, అలాగే వేగంగా పరుగులు రాబట్టడంలో అతనికి అవకాశం దక్కనుంది. ఇకపోతే 3వ స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్కి వచ్చే అవకాశం ఉంది. అలాగే 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్, 5వ స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్గా ఇషాన్ కిషన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆల్రౌండర్గా శివం దుబే, అలాగే హర్ష దుబేలు సేవలు అందిస్తున్నారు. ఇక మెయిన్ స్పిన్నర్గా రవి బిష్ణోయ్ బాధ్యతను వహిస్తున్నాడు. ఐర్లాండ్ ఇంగ్లాండ్ టూర్లలో అట్టర్ ఫ్లాప్ అయిన రవి బిష్ణోయ్ ఈ జింబాబ్వేతో అయినా రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు. అతనికి తోడుగా హర్ష దుబే కూడా స్పిన్ బౌలింగ్ ను పంచుకోనున్నాడు. ఇక ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మయాంక్ యాదవ్, అలాగే ప్రిన్స్ యాదవ్లకు చోటు దక్కే అవకాశం ఉంది. వీరితో పాటు శివం దుబే ఎలోగా ఉన్నాడు. మొత్తంగా అంచనా ప్రకారం టీమిండియా తుది జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, రింకు సింగ్, శివం దుబే, హర్ష దుబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అలాగే మయాంక్ యాదవ్. ఈ మ్యాచ్లో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. ఐర్లాండ్ టీ20 సిరీస్తో మొదలు పెడితే ఇంగ్లాండ్ వన్డే మరియు టీ20 సిరీస్లలో ఎదురైన వరుస పరాజయాలు భారత్ క్రికెట్ అభిమానులకు ఒక పీడకలలా మిగిలిపోయింది. దాని నుండి త్వరగా బయటపడి తిరిగి విజయాల బాట పట్టేందుకు టీమిండియా సన్నద్ధమవుతోంది. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఇప్పుడు జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్ కోసం రెడీ అవుతోంది. గత వైఫల్యాలను పక్కన పెట్టి కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతున్న మన యువ జట్టు సత్తా చాటాలని అభిమానులంతా ఆశిస్తున్నారు. టీమిండియా జింబాబ్వే మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జూలై 23వ తేదీ ప్రారంభమై జూలై 26వ తేదీ ముగుస్తుంది. ఈ సిరీస్లోని అన్ని మ్యాచ్లకు జింబాబ్వే రాజధాని హరారేలోని ప్రసిద్ధ హరారే స్పోర్ట్స్ క్లబ్ ఆతిథ్యం ఇస్తోంది. షెడ్యూల్ ప్రకారం మొదటి మ్యాచ్ జూలై 23వ తేదీ అంటే గురువారం ఈ మ్యాచ్ జరుగుతుంది. రెండో మ్యాచ్ జూలై 25 శనివారం జరుగుతుంది. ఇక 3వ మరియు చివరి మ్యాచ్ జూలై 26వ తేదీ అంటే ఆదివారం జరుగుతుంది. ఇంకా ఈ మ్యాచ్లో సమయాల విషయానికి వస్తే భారత్ క్రికెట్ అభిమానులకు ఎంతో అనుకూలమైన సమయంలో ఇవి ప్రసారం కానున్నాయి. భారత కాలమానం ప్రకారం ప్రతి మ్యాచ్ కూడా సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతుంది.
కాకపోతే ఈ సిరీస్ ను వీక్షించేందుకు అభిమానులు కొత్త సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ సిరీస్ హాట్స్టార్ లో గానీ లేదా సోనీ లైవ్ లో గానీ ప్రసారం అవ్వడం లేదు. స్మార్ట్ ఫోన్ లో మరియు డిజిటల్ మాధ్యమంలో మ్యాచ్ ను వీక్షించాలి అనుకునేవారు పాన్ కోడ్ యాప్ ద్వారా ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకుని ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు. అలాగే టీవీలో మ్యాచ్లను చూడాలనుకునేవారు జీ ఎంటర్టైన్మెంట్ లాంచ్ చేసిన సరికొత్త స్పోర్ట్స్ ఛానల్ అయిన యునైటెడ్ స్పోర్ట్స్ ద్వారా ఈ మ్యాచ్ ని చూడవచ్చు. మరి వరుసగా టీ20 సిరీస్లలో పరాజయాలు చవిచూసిన ఇండియా జింబాబ్వే సిరీస్ లో అయినా తిరిగి పుంజుకోవాలని ఆశిద్దాం.